సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రియులారా, ప్రధానముగా బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు రాశారు. 4 రకములుగా వర్ణించారు. మత్తయి గారు యేసుప్రభువుని ఒక రాజుగా వర్ణించాడు. ఆయన అంతా కూడా రాయల్గా రాశాడు. యేసుప్రభు యొక్క జన్మ అంతా కూడా రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, రాయల్ అని రాసుకొస్తాడండి. మార్కు గారేమో డైరెక్ట్ సువార్తే, యేసుప్రభు జనన విధానం ఏదనగా అదేముండదు అక్కడ, డైరెక్ట్ బాప్తిసం. అందుకని మార్కు గారు, అది యోహాను గారు మరి డిక్టేట్ చేసినప్పుడు మార్కు రాశాడు కాబట్టి, మార్కు పేతురు గారు చెప్తూ ఉన్నప్పుడు రాశాడు మార్కు. అది కనుక మార్కు సువార్తలో యేసుప్రభు వారు ఒక సేవకుడిగా చూపించబడతా ఉంటుంది అన్నమాట. ఇక లూకా సువార్తలో చాలా చక్కగా విపులంగా ప్రతి చదువురానులు కూడా పండిత పామరులకే కాకుండా పరమ చదువురానులకు కూడా అర్థమయ్యేలాగా లూకా సువార్త ఉంటుంది అన్నమాట. లూకా సువార్త యేసుప్రభు వారు ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏం జరిగింది, పల్లెటూరులో అంతా పల్లెటూరు వాతావరణం కనుక ఆయన రక్షకుడిగా, కరుణామయుడిగా లూకా సువార్తలో చూపించారు. ఇక యోహాను సువార్త అయితే ఆయన చాలా డిఫరెంట్గా రాశాడు. అందరికంటే ఆఖరు కాబట్టి దేవుడు, ఆయన నరుడు కాదు, ఆయన పైనుండి వచ్చిన వాడని, డైరెక్ట్గా దేవుడే దిగి వచ్చాడని, ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడి ఉండినని రాశారు. ఇలాగ 4 సువార్తలు రాశారు. ఇప్పుడు మత్తయి సువార్తలో నేను ఎంచుకున్న ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మనం ముఖ్యంగా ధ్యానం చేసేటువంటి వాక్యం ఏంటంటే ఆయన నక్షత్రం. అందరానండి, స్టార్, హీజ్ ఎ స్టార్. స్టార్ వెలిగించటం ఈవేళ 1వ తారీఖు వచ్చిందంటే బూజు పట్టిన స్టార్లు దులిపేసి కొత్తవి అలంకరించి ఎక్కడుందో స్టార్ అని తడుముతున్నటువంటి రోజులు ఇది. కనుక బల్బు ఎక్కడన్నా ఉందా, వైర్ ఎక్కడ ఉందా అని చూసుకుంటున్నారు చాలామంది. చిన్న పిల్లలు ఈనుపల్ల స్టార్లు కట్టుకుంటూ, బద్దల స్టార్లు కట్టుకుంటూ ఆనందిస్తారు. సో ఇంటి మీద స్టార్ కంటే మనమే ఒక స్టార్గా మారితే ఎంత బాగుంటుంది అనేది ఈవేళ ధ్యానం చేస్తాం మనం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన నక్షత్రం, యేసుప్రభు వారు పుడతారు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉండాలి. యేసుప్రభు వారు దేవుడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కావాలి, కొన్ని సూచనలు దేవుడిచ్చాడు. యేసు దేవుడు అని చెప్పడానికి, ఆయన రక్షకుడు అని చెప్పడానికి కొన్ని సూచనలు జరుగుతాయి. మొదటి సూచన చెప్పండి. మొదటి సూచన ఏంటంటే, దేవుడు అని చెప్పడానికి కన్యక గర్భాన్న మాత్రమే పుట్టాలి. తానే ఒక సూచన మీకు చూపించును. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14 వచనం చూస్తారు కదా. తానే ఒక సూచన మీకు చూపించును. ఆ సూచన ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనును, ఆయనకు ఇమ్మాన్యుయేల్, యేసు అని పేరు పెడతా. సో యేసుప్రభువు దేవుడు అని చెప్పడానికి కన్యకకు పుట్టాలి. ఎప్పుడైనా ప్రపంచంలో దేవుడు అంటూ పుడితే ఎవరికి పుట్టాలి? పెళ్ళి కానీ, అపవిత్రపరచబడని, పురుష సంయోగం ఎరగని, ఖచ్చితమైన పరిశుద్ధమైన వర్జినిటీ కలిగిన కన్యకకు మాత్రమే పుట్టాలి. అప్పుడే దేవుడు అవుతాడు. అలాగున పుట్టిన దేవుడు ఎవరైనా చరిత్రలో ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కన్యకకు పుట్టాడు. అదొక సూచన. రెండవ సూచన ఏంటంటే తెలుసా మీకు? రెండవ సూచన ఏంటంటే, దేవుడు పుట్టేటప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉద్భవిస్తుంది అని ఒక శాస్త్రాల్లో రాశారు. మన శాస్త్రం అనగా కాకుండా జిందావస్త్ అనేటువంటి
జండూ బాంబుల నుంచి వచ్చినటువంటి జిందావస్త్ అనేటువంటి బుక్ జైన్ల యొక్క పర్షియన్ బుక్ అన్నమాట. పెర్షియన్స్ వాళ్ళు ఒక గ్రంథాన్ని రాసుకున్నారు. వాళ్ళ ముఖ్య గ్రంథము జిందావస్త్. మన రతన్ టాటా పర్షియన్, వాళ్ళకి సమాధి చేయరు, వదిలేస్తారు అలాగా, పక్షులు కాకులు తినేస్తాయి. అది వాళ్ళ యొక్క అంటే ప్రకృతిలో కలిసిపోతాడు అన్న ఒక విశ్వాసం. ఆ జిందావస్త్ అనేటువంటి పుస్తకంలో రాశారు, దేవుడు పుట్టేటప్పుడు నక్షత్రం పుడుతుంది అని ఆ బుక్లో రాసుకున్నారు. సో మనకి కూడా బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచనాన్ని పలికాడు. సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా దేవుని యొక్క జన్మం ఉన్నదని రాయబడతా ఉంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చూస్తారు. ఇప్పుడు చూసినట్టుగా కాదు, అవును ఇప్పుడు చూడట్లేదు, దేవుని చూస్తున్నాను కానీ ఇప్పుడు కాదు. కానీ నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజు పుడతాడు, రాజదండం ఇశ్రాయేలులో పుడుతుంది అని చెప్పి మూలం ప్రకటన చేశాడు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని. అంటే ఒక నక్షత్రం పుడుతుంది, స్టార్. ఆకాశంలో నక్షత్రం పుడితే కింద దేవుడు పుడతాడు. ఆకాశంలో పెద్ద నక్షత్రం ఉదయిస్తే దేవుడు పుడతాడని అర్థం. ఖగోళ శాస్త్ర పరిశోధకులుగా ఉన్నటువంటి జ్ఞానులు, వాళ్ళ పేర్ల గురించి పెద్ద కాంట్రవర్సీ, అందులోకి నేను పోను. కానీ ఆ జ్ఞానులైనటువంటి వారు వెతుకుతూ ఉన్నారు, ఆకాశంలో ఏం పుడుతున్నాయి, ఏం జరుగుతున్నాయని ఖగోళ పరిశోధన చేస్తుంటుంటే అక్కడ ఒక నక్షత్రం కనిపించింది వాళ్ళకి. ఆ నక్షత్రాన్ని చూసేటప్పుడు సర్వసాధారణంగా నక్షత్రాలు మరి అలాగ మనకి నిలుచున్నట్టు కనపడతాయి, అలాగే కనపడుతుంది. మనం నక్షత్రం చూస్తే స్టాండర్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, స్థిరంగా ఉన్నట్టు. కానీ ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే నడుస్తుంది. అరే, నక్షత్రం కనపడింది, నడుస్తుంది ఏమిటి, దీంట్లో ఏదో విశేషం ఉందని చెప్పి జ్ఞానులు బయలుదేరారు. ఇండియా నుంచి బయలుదేరారని అంటారు, అలాగే పర్షియన్ నుంచి బయలుదేరారు అంటారు, ఇక కువైట్ నుంచి కూడా ఆ ప్రాంతాల నుంచి బయలుదేరారు అని చెప్తూ ఉంటారు. సో మనకి చారిత్రక ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ అది ఇప్పుడు అప్రస్తుతం. తర్వాత వాటి గురించి మనం విపులంగా ధ్యానం చేయొచ్చు. ప్రియులారా, వారు ముగ్గురా నలుగురు అనేది మనకు తెలియదు, కానీ మనం ముగ్గురు అని చెప్పేస్తుంటాం. ఎందుకంటే 3 గిఫ్ట్లు కనపడ్డాయి కాబట్టి, బహుమానాలు 3 ఉన్నాయని 3 అని చెప్పేస్తుంటాం. వీళ్ళు ఏం చేశారు అని అంటే నక్షత్రాన్ని చూశారు. ఈవేళ నేను మాట్లాడే మాట ఏంటంటే స్టార్. ఆ నక్షత్రం ఎలాంటి స్టార్ అంటే, అది మొదటి మాటగా ఆ నక్షత్రం ఎటువంటిదంటే, ఆ నక్షత్రం వెలుగుచున్న నక్షత్రం. ఆ నక్షత్రం వెలుగుతుంది. స్టార్ అనేది వెలగాలి, అప్పుడే అది స్టార్ అవుతుంది. ప్రకాశిస్తుంది, మీకు బాగా అర్థం అవ్వాలంటే ప్రకాశించుచున్న నక్షత్రం. ఎప్పుడు ప్రకాశిస్తుంది ఈ నక్షత్రం? రాత్రి పగలు 2 పూట్ల కూడా ప్రకాశిస్తుంది. కేవలం నైటే నడిచి పగలే ఆగిపోయేది లేదు. ఇది ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రం. ప్రియులారా, ఈ లోకంలో చాలా స్టార్లు ఉన్నాయి, చాలా నక్షత్రాలు ఉన్నాయి. సూపర్ స్టార్, మెగాస్టార్, రైజింగ్ స్టార్, రెబల్ స్టార్, పవర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, రకరకాల రేజింగ్ స్టార్లు, రెబల్ స్టార్ కూడా ఉంది కదా. అన్ని స్టార్లు వాళ్ళు కాదు స్టారు, అవి కాదు స్టార్ అంటే. రియల్ స్టార్, నిజమైన నక్షత్రం, నిజమైన స్టార్ ఎవరు అనంటే ఆయన బిడ్డలైనటువంటి మనమే. ఎవరు ప్రకాశిస్తారో, ఎవరు వెలుగుతూ ఉంటారో వారే నక్షత్రం. ఈడు స్టార్ పడిపోయిందండి, ఈడు స్టారు, ఓ ఎలిగిలిగి ఓ స్టారు కదా. నా స్టార్ బాగోలేదండి. ఏం బాగోలేదు? నా స్టార్ బాగోలేదండి. నా స్టారు
ఏంటి నీ స్టార్? నా స్టార్ బాగోలేదండి. చాలామంది డైలాగులు వాడతారు. స్టార్ తిరిగితే స్టార్ తిరిగింది అడికి. స్టార్ తిరిగింది అంటే అర్థం ఏంటి? స్టార్ తిరిగింది, స్టార్ పడిపోయింది అంటే అర్థం ఏంటి? స్టార్ తిరగడం పడిపోవడం ఏముండదు. మనమే ఆయన నక్షత్రాలు. చపలు కొడి గడిగా దేవునికి స్తోత్రం చెప్పు. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి ఆవాని చాటుచు ఆనంద సాంద్రము పొంగే అమర కాంతిలో ఆది దేవుని చూడ చింప మనసు మైతిని అందాల తార అంబార వీధిలో అవతారమూర్తి ఆవాని చాటుచు ప్రభు జన్మ స్థలము పాకాయి పరలోక సౌదమే బాలుని చూడ పావనమాయను ప్రభు పాద పూజ దీవెన ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ప్రార్థన అందాల తార అరుదించి అంబార వీధిలో అవతారమూర్తి సయ్యకీర్తి ఆవానిన్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం పుట్టిందట? నక్షత్రం. ఆ నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి క్వాలిటీ ఏంటి? అది ప్రవచనాత్మకమైంది. బిలాము గారు చెప్పారు కదా. ఇప్పుడు ఆ పుట్టే నక్షత్రం ఏమై ఉండాలి అని అంటే వెలుగుచూ ఉండాలి. నక్షత్రానికి ఉన్న మొదటి క్వాలిటీ ఏంటి? వెలగాలి. అప్పుడే నక్షత్రం అంటారు. ఆరిపోయిన నక్షత్రాలు ఉన్నాయండి. కొన్ని నక్షత్రాలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. కొన్ని స్టార్లు ఏం చేస్తానమ్మా? అటు స్టార్ అయిపోయింది, స్టార్ పడిపోయింది. ఆడిది. కొన్ని స్టార్లు పడిపోయారు. ఈ స్టార్లు అంతే. రంగు వేసుకున్నంతసేపు, బలం ఉన్నంతసేపు, క్రేజ్ ఉన్నంతసేపు, ఫ్యాన్స్ ఉన్నంతసేపు ఉంటుంది. ఆ స్టార్ మళ్ళీ పడిపోద్ది. ఈ స్టార్ అలాంటిది కాదు. ఇది నిరంతరము వెలిగే నక్షత్రం. నీవు ఎవరి నక్షత్రం? ఇది ఎవరి నక్షత్రం అమ్మా? నక్షత్రానికి ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటంటే వెలుగుచూ ఉండాలి. కనుక నీవు దేవుని బిడ్డవైతే వెలుగుచూ ఉండాలా, వెలుగునివ్వాలి. నక్షత్రము లోకానికి వెలుగిచ్చింది. నక్షత్రము జ్ఞానులకు ప్రకాశమానం కలుగు చేసింది. నక్షత్రము జ్ఞానులకు ఏమిటి? నక్షత్రం తగతగా మెరుస్తున్నది. అవును, మెరిసే నక్షత్రంగా ఉన్నావా? మాడిపోయిన బల్బులాగా అయిపోయావా? వెలుగుచున్నావా? చీకటి అయిపోయిందా? నీవు వెలుగుచూ ఉండాలి అని అంటే ఇదిగో మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంటే మీ హృదయంలో చీకటి పోవాలి, దేవుని వెలుగు రావాలి. మనమే ఆయన నక్షత్రాలు గనుక ఆయన నక్షత్రంగా ఉన్నటువంటి మనము వెలగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. వెలుగుచుండే నక్షత్రం, మండుచున్న ప్రకాశమానమైనటువంటి ఆయనని చెప్పి యోహాను గురించి ప్రకటన చేయబడింది కదా. కనుక ప్రియులారా, నీవు వెలుగుచున్న నక్షత్రంలా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నక్షత్రం వెలిగితే ఎందరికో కాంతినిస్తుంది, చీకటి ప్రకాశిస్తుంది. వెలుగున్న చోట ఏముండదటండి? చీకటి ఉండదు. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట అంటాడు, మేము ఆయన వలన విని ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఎవరైతే యేసు ప్రభు బిడ్డలు సహవాసము గలవారమని చెప్పుకుంటున్నారో చీకట్లో నడిచినలా మనం అబద్ధమాడుచు
సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో ఉందుము. వెలుగులో ఉన్న ఎడల ఆయనతో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తామండి ప్రియులారా. వెలుగు అనగా నీ హృదయంలో చీకటి క్రియలు పోవాలి, అప్పుడే నీ వెలుగుతావు. వెలగటం అని అంటే అర్థం ఏంటంటే, వెలగటం అని అంటే ఏంటి? ఒక ఎలగెలగబెట్టాడంటే అర్థం ఏంటి అంటే, అతడు ఒక మంచి పద్ధతిలో వెళ్ళాడని, ఒక మంచి ఆశీర్వాదం పొందాడని, మంచి ఏంటిది ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడని అర్థం తెలియజేస్తుంది. మీరు కూడా భక్తిలో వెలగాలి, ఆత్మీయతలో వెలగాలి. అనగా మీ జీవితాలు ఎలా ఉండాలంటే ఇతరులకు వెలిగిచ్చే జీవితంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు 16వ వచనంలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు అన్నాడు ఆయన, వెలుగై ఉన్నారు. మీ వెలుగు లోకం మీద పడాలి. అంటే మీ పరిశుద్ధ ప్రవర్తన, మీ ప్రార్థనా జీవితం, మీ యొక్క ఆత్మీయమైన జీవితం, మీ నీతి జీవితం, మీ నెమ్మది గల జీవితం, మీ యొక్క సాధత్వం పక్కోళ్ళకి ఎలా ఉండాలంటే ఇతనిలాగా ఉండాలా అన్నట్టుగా ఉండాలి. అది వెలగటం అంటే. ఆమెలాగుండాలా, ఉండాలా నువ్వు అలాగూ వెలుగునివ్వడం. ఒకప్పుడు చీకటిగా ఉన్నటువంటి ఈ భారతదేశానికి 18వ శతాబ్దంలో భారతదేశ పటం మీద పెట్టుకుని ఒక చెప్పులు కుట్టుకునే ఆయన మీద పడి ఏడ్చాడు, ప్రభువా నేను భారతదేశానికి వెళ్తాను అని చెప్పి. మిషనరీస్ ఒప్పుకోలేదు, నువ్వు వెళ్ళడానికి లేదు నాయన అన్నారు. భార్య ఒప్పుకోలేదు, కుదరదంది. భార్యను ఒప్పించాడు, మిషనరీస్ని బ్రతిమలాడాడు. ఎలాగోలాగన బయలుదేరి వాడెక్కాడు. ఆ వాడ ఖచ్చితంగా 3 నెలల ప్రయాణం ఇంగ్లాండ్ నుంచి బయలుదేరితే కలకత్తాకు వచ్చింది. కలకత్తాలో మాట్లాడే భాష ఏంటంటే బెంగాలీ భాష. బెంగాలీ మాట్లాడతారు కాబట్టి అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి 3 నెలల టైంలో బెంగాలీ పుస్తకం ఒకటి కొనుక్కొని నేర్చేసుకున్నాడట ఆ దొరగారు. 3 నెలల్లో బెంగాలీ దిగ్గానే బెంగాలీలో మాట్లాడాడట, బెంగాలీలో అడగడం మొదలుపెట్టాడట. అది ఆయనకున్న ఆసక్తి. సార్ ఆయన బెంగాలీ నేర్చుకుంటే మాకు గొప్పతనం ఏంటి అంటారేమో. బెంగాలీ నేర్చుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత ఈవేళ బైబిల్ చదువుకుంటున్నామంటే, ఒక పుస్తకం చదువుకుంటున్నామంటే మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ భారతదేశానికి తీసుకొచ్చాడు, వెలుగునిచ్చాడు. రెండవది బ్యాంకింగ్ వ్యవస్థ. ఈవేళ డబ్బులు బ్యాంకులు దాచుకుంటున్నాం అని అంటే బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకొచ్చాడు. మూడవది పేపర్ చదువుతున్నాం, ఈవేళ న్యూస్ పేపర్ని పరిచయం చేశాడు. నాలుగవది స్త్రీలు చదువుకోవాలని చెప్పి కాలేజీలో కో ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. అంటే బాలబాలికలు కలిసి చదవాలి, బాలికలు చదవకుండా ఇంట్లో ఉండి ఒక వస్తువులా ఉంచకూడదని చెప్పి ఇవాళ ఆడవాళ్ళు చదువుకుంటున్నారంటే ఆ వెలుగు తీసుకొచ్చాడు. ఇక ఏం చేశాడో తెలుసా, ఆయన భర్త పోతే భార్యని చితికి మీద పెట్టి కాల్ చేసేవారు, సతీసహ గమనం అనేవారు దాన్ని. ఇది తప్పు, ఇది రాంగు, ఇది చేయకూడదని చెప్పి దానిని రూపుమాడడానికి కృషి చేశాడు. ఇంకేం చేశాడో తెలుసా, 16 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశాడు, 26 భాషల్లో క్రొత్త నిబంధన తర్జుమా చేశాడు. ప్రింటింగ్ ప్రెస్ తెచ్చాడు, డిక్షనరీని తీసుకొచ్చాడు. ఎవరి మహానుభావుడు అంటే విలియం కేరీ. ఆయన నిమిత్తమై భారతదేశం స్టాంపులు ప్రింట్ చేసింది. ఎందుకు ఈ మాటనికి చెప్తున్నానంటే, ఒకప్పుడు ఈ భారతదేశం చీకట్లో ఉన్నప్పుడు దానిని వెలుగులోకి తీసుకొచ్చి అంటే అదే కదా. ఇదిగో చదువుకుంటే మంచిదని చెప్పాడు, బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకొచ్చాడు, న్యూస్ పేపర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాడు. ఒక వెలుగులాగా ఆయన వెలిగాడు. కాబట్టి ఆయన వెలిగితే ఏం చేశారో తెలుసా మనోళ్ళు, ఇలాంటి పని చేస్తున్నాడని బైబిళ్ళన్నీ ప్రింట్ చేసి, డిక్షనరీలన్నీ ప్రింట్ చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్లో పెట్టేస్తే దాన్ని ఏం చేశారో తెలుసా, కాల్చి పడేశారు. కాల్చేశారు మనోళ్ళు.
ఇంత మంచి పని చేస్తే కష్టపడి ఖరీదైన ప్రింటింగ్ ప్రెస్సే లేనప్పుడు, అసలు ఇలాంటి ప్రెస్ లేనప్పుడు ప్రెస్ తీసుకొస్తే కాల్ చేశారు. అది మన భారతదేశం ఇచ్చిన ప్రజెంటేషన్. మళ్ళీ రాసినవన్నీ తర్జుమా చేసినవన్నీ మళ్ళీ రాసుకుని బాధపడకుండా మళ్ళీ ప్రింటింగ్ ప్రెస్ తెచ్చి మళ్ళీ చేయించాడు. అది ఆయనకున్న సహనం. విలియం కేరీ, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ విలియం కేరీ. భారతదేశంలో వెలుగు నింపడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. చీకట్లో ఉన్నటువంటి వీరికి వెలుగివ్వాలి అనేటువంటి చదువు చెప్పడానికి ఎంత కార్యం చేశాడు. అలాగంటే తన భార్య పిచ్చిదైపోయింది, ఓ ప్రక్కన మెంటల్. ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏదో ఒకటి ఇండియా దేశానికి చెయ్యాలి, నేను ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళాలన్నాడు తప్ప ఇక్కడ ఏం దోచుకోలేదు. చాలామంది దోచుకున్నారేమో కానీ విలియం కేరీ భారతదేశ ప్రజల కొరకు వెలుగునివ్వడం అంటే ఏమిటి? ఇదే. మనము వెలుగుచుండాలి. క్రైస్తవుడు ఒక యేసు ప్రభు బిడ్డ వెలిగిచ్చాడు. ఆయన ఏమి ఇక్కడేమి దోచుకోలేదు, ఇక్కడ సంపాదించి ఇక్కడే వదిలేశాడు. ఉదాహరణకి ఇలా చెప్పాలంటే చాలా చెప్పగలను నేను. అంబాజీపేటలో డాక్టర్ లీజరమ్మ గారు, రైతమ్మ గారు అని ఇద్దరు స్త్రీలు పరిచయం చేశారు. వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడ కట్టేశారు, వదిలేశారు హాస్పిటల్, మీరు చేసుకోండి అన్నారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మాకు ఇక్కడ వాళ్ళ పేరుని ఏం పెట్టుకోలేదు, ఒక వెలుగెలిగించారు. కిటకిటలాడుతూ ఎంతోమందికి ఉచితంగా 5 రూపాయలకే వాళ్ళు వైద్యం చేస్తూ పరిచర్యం చేశారు. ఎన్నో జీవితాలను వెలిగించారు కదా. వెలుగునివ్వడం అనే మాటకు అర్థం చెప్పడానికి చెప్తున్నాను తప్ప వాళ్ళు ఏదో పొగడాలని, ఇక్కడేమో కించపరచాలని కాదు. నువ్వు వెలుగు బిడ్డగా ఉన్నావా? నువ్వెవరికైనా వెలిగివ్వగలుగుతున్నావా? నక్షత్రం అంటే వెలిగివ్వాలి. రెండవది, నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా అండి? నడిపిస్తుంది. మేము ఆయన, రెండవ వచనంలో, మేము ఆయన నక్షత్రమును చూచి ఏం చేశారట? చదవండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితి, ఆయనను చూచి వచ్చాం. ఆయన మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రియులారా, నడిపించింది ఎక్కడి వరకునంటే యెరూషలేము వరకు, దేవాలయం వరకు నడిపించింది. నీవు నడిపించగలుగుతున్నావా? నక్షత్రం యొక్క క్వాలిటీ ఏంటి అని అంటే నడిపించుట. ఎవరి దగ్గరికి? వీళ్ళు దారి తీసుకొచ్చింది. ఎన్ని సంవత్సరాలు నడిచారో తెలుసా? ఇంచుమించు 2 years అయింది అంటున్నారు. వెంటనే క్రిస్మస్ చేసుకోలేదు జ్ఞానులు, 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకని? వాళ్ళు సముద్రాలు దాటాలి, నదులు దాటాలి, నక్షత్రం తీసుకెళ్తుంది, వెళుతుంది, ఒంటెల మీద ప్రయాణం. కాబట్టి బెత్లెహేమ్ అనేటువంటి గ్రామానికి వెళ్ళాలంటే 2 years పట్టింది. యేసుప్రభు పుట్టిన 2 సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంది. యెరూషలేముకి తీసుకువెళ్ళారు. ఏమంటే పాస్టర్ గారు 2 సంవత్సరాలు మీరు ఎలా చెప్తారు అని అంటే, హేరోదు రాజు దగ్గరికి మీదగా వెళ్ళింది. అంటే యెరూషలేము మీదగా వెళ్ళిందండి నక్షత్రం. ఆ యెరూషలేం మీదుగా వెళుతున్నప్పుడు జ్ఞానులు ఏమనుకున్నారంటే, రాజు పుడతాడు, ఒక దేవుడు పుడతాడు అని ఆలోచించి, రాజు ఎక్కడ పుడతాడు? పాకలో పుడతాడా? కోటలో పుడతాడు. అంతేగాని మనలోకి పుట్టాడుగా. కోటలో పుట్టాడేమో అనుకుని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆయన అడిగితే, ఏయ్, మా ఇంట్లో రాజు పుడతాం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనుండగా ఇంకొక రాజు పుట్టాడా? ఇది టెన్షన్ పట్టింది. వాళ్ళ ఇంట్లో ఎవరికి పుట్టలేదు. నేనుండగా ఇంకొకరు పుడతాం ఏంటని గబగబా పెద్దల్ని, వాళ్ళని, శాస్త్రుల్ని పిలిచి గ్రంథాలను ఏమన్నా ఉందంటే, ఉంది సార్, బెత్లెహేములో ఒక ఆయన పుడతాడని ఎప్పుడు రాసుంది సార్, మీకా గ్రంథం 5:2 ఉంది సార్ అన్నారు. అలాగా, సరే మీరు వెళ్ళిపోండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి చూసి ఆయన ఎక్కడున్నాడో ఏంటో, ఏవిల్లో ఏవీదో నాకు అడ్రస్ పెట్టండి, నేను కూడా వస్తానన్నాడు. ఎంతకే ఆ జ్ఞానులు ప్రభు చేత నడిపించబడి రాలేదనుకోండి. అయితే జరిగింది ఏంటంటే, అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ సంఘటన ఏంటంటే, వారు వేరొక చోటకు వెళ్ళిపోయినప్పటికీ హేరోదు రాజు ఒక మాట అన్నాడు, 2 సంవత్సరాలు అని చెప్పడానికి. వీళ్ళు ఇంకా రాలేదని ఆయన సిగ్గుపడిపోయి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయండి అన్నాడు. ఎందుకని? ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టింది? ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులలో, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను.
అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే యాలయనగా, యోదయ దేశమా బెత్లెహేమా? 6వ వచనంలో, అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకునేను. ప్రియులారా, నక్షత్రం ఎప్పుడు పుట్టింది, ఏ కాలము, ఏ నక్షత్రము? అమ్మా, ఏ నక్షత్రం పుట్టారు మీరు? ఏ నక్షత్రం ఇది? మృగశిర కన్నిక. మన నక్షత్రాలు చూపించుకుంటారు కదా మన వాళ్ళు. అసలు నక్షత్రాలు పుట్టించింది ఎవరు? 147వ కీర్తనలో, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. నక్షత్రముల ఆయనే నియమించును, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటికన్నీయు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము చేయుటయే మనమందరము స్తుతి చేయుటయే. హల్లెలూయా. ఏ బాబు ఇల్రా అని పేరెట్టి పిలుస్తాడట. ఎవరిని? నక్షత్రాల్ని. కృతిక ఇలారా, మృగశీర్షి ఇలారా, యురేనస్, నెప్ట్యూన్, నక్షత్రాలని పేరు పెట్టి పిలుస్తాడట ఆయన. వాటికన్నీయు పేరులో పెట్టుచున్న ఈయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది కదా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మేము నీ నక్షత్రంగా జీవించడానికి, నీ నక్షత్రం నీవు చెప్పినట్టుగా నిన్ను నడిపించి, నీకు అనేకులు నీ దగ్గరికి నడిపించేదరుగా, నీకు సాధనముగా జ్ఞానం నీ దగ్గరికి ఆ నక్షత్రం నడిపించింది. మేము కూడా వెలిగించేవారంగా, నడిపించేవారంగా, ఆనందం ఇచ్చేవారంగా, నీ నక్షత్రంగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. అంతేగాని ప్రభు, దారి తప్పిపోయిన నక్షత్రాల వలె, పడిపోయిన ఆ చుక్కల వలె, ఆ కయ్యోనమ్మ స్పిరిట్, ఆ యొక్క కోరహ స్పిరిట్, ఆ యొక్క బిలాం స్పిరిట్ మాలోని తీసివేయండి. దారిలో ఉన్న చుక్కలుగా ఉంటేనే పరలోకం వెళ్తాం, లేదా గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాం. నిజమైన నక్షత్రంగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని, నీ కొరకు అనేకులు త్రిప్పి, నీ కొరకు జీవించి, నీ కొరకు బ్రతికి నీ సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని, నిజమైన స్టార్గా మేము జీవించడానికి, మేమే నిజమైన స్టారో, మేమే నిజమైన నక్షత్రంగా మారినట్లుగా, అనేకులకు అలాంటి నక్షత్రంలాగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక జ్యోతుల వలె వెలుగునట్లుగా సహాయం చేయమని, ఉత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.